మైత్రి సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే సార్‌కి పిటిషన్ ఏసారా? బెయిల్ ఎప్పుడు వస్తుంది? అనే ఈ 2 ప్రశ్నలు ఎక్కువ మంది గూడా అడుగుతున్నారు. వచ్చేసిందా బెయిలు అని గూడా నాకు కాల్ చేస్తున్నారు, మెసేజ్‌లు పెడుతున్నారు. ఓకే. దాని గురించే నైటు నేను మొన్న చెప్పినట్టే కార్తీక్ గారు ఈరోజు అప్డేట్ ఇస్తానన్నారు. అలాగే నైటు అనేది అప్డేటు ఇవ్వడం జరిగింది. ఓకే. ఆ అప్డేట్‌లో ఏం చెప్పారంటే, ఏదైతే టన్‌పేట్ కోర్ట్‌లో అప్లికేషన్ ఏస్తే అదే రోజు హియరింగ్‌కొచ్చి, అదే రోజు విచారణకొచ్చి, అదే రోజు గూడా బెయిల్ వస్తదని గూడా తను చెప్పడం జరిగింది. ఆ యొక్క పిటిషన్ అయితే ఇవ్వలేదు. ఏమంటే ఆ రోజే కొన్ని విషయాల వల్ల అదొచ్చి అంటే హైకోర్ట్‌లో ఒక కేల్వి అనేది మిగిలిపోయిందంట. ఆ కేల్వి ఏందంటే 2500 స్కామ్ అన్నారు గదా! మరి ఆ 2500 స్కామ్ అన్నప్పుడు 2018 ఏసినప్పుడు అది జయచంద్ర అనే ఒక లాయరు ఆ బెంచీకైతే మన కేసనేది పోయింది. పోయినప్పుడు తను ఒక లిటిగేషన్ అనేది, ఒక లీగల్ అనేది తను అడగడం జరిగింది. అడిగిన వల్ల ఏదైతే టాన్‌పెట్ కోర్ట్‌లో మనకి బెయిల్‌కి అప్లై చేస్తే అదే రోజు గూడా హియరింగ్‌కొస్తదని చెప్పడం జరిగిందో, అదైతే డిస్మిస్ చేసి, సరే అక్కడే తేల్చుకున్నామని ఆ ఒక పదవి వల్ల మళ్ళీ హైకోర్ట్‌లోనే మనకి బెయిల్‌కి పిటిషన్ అయితే ఎయిపోతారు. స్టాట్యుటరీ బెయిల్ అని గూడా మనం చెప్పడం జరిగింది. తిరిగి నిన్నటికి 2 నెలలు పూర్తయింది. మరి ఎందుకైతే మనకి బెయిల్ రాలేదని గూడా అందరూ గూడా అడుగుతా ఉన్నారు. సార్ బెయిలు మరి ఇన్ని రోజులయింది గదా! 2 నెలలు పోతే వచ్చేస్తది గదా! అన్నప్పుడు దానికి తను చెప్పిన కార్తీక్ గారు చెప్పిన విషయం ఏంటిదంటే, ఈ మన స్పీడ్‌కి అక్కడ స్పీడ్ పనికిరాదు. అంటే మనకొక స్పీడ్ ఉంటది. ఇంకొకరికి ఒక స్పీడ్ ఉంటది. ఇంకొకరికి ఒక స్పీడ్ ఉంటది. మన స్పీడ్‌లు ఏయి కూడా జడ్జీ‌లకు గాని, లాయర్‌లకు గాని కోర్టు విషయంలో పనికిరాదు. అక్కడ వోళ్ళు ఏ స్పీడ్‌లో పని చేస్తారో ఆ స్పీడ్‌లో పని చేయాలి. ఎందుకంటే ఇచ్చే తీర్పు గాని, విచారణ చేసి అన్ని విధాలుగా కరెక్ట్‌గా వెయ్యాలి, ఇయ్యాలి అని చెప్పి గూడా వోళ్ళు అక్కడ అంత స్లోగా రన్ అవుతుంది. అందు గురించి గూడా బెయిలు ఎప్పుడు వస్తదని చెప్పలేదు. కానీ బెయిల్ అనేది వస్తది. కానీ కొద్దిగా వెయిట్ చేయండి అని గూడా చెప్పడం జరిగింది. దానికి తగ్గ వీడియో నెక్స్ట్ డే వదలబోతారు. అయితే మనకైతే ఏదైతే టాన్‌పెట్ కోర్ట్‌లో మనం ఫస్ట్ చెప్పామో అక్కడైతే మనకి బెయిల్ అనేది అక్కడ ఎయలేదు. ఆ సిస్టమ్ వేరే. మనం హైకోర్ట్‌లో ఎయాలంటే మళ్ళీ అక్కడ పేపర్సు, అక్కడ విధానం గూడా వేరేగా ఉంటుంది. ఇక్కడ టాన్‌పెట్ కోర్ట్‌లో ఇక్కడ విధానం, ఇక్కడ పేపర్స్ గూడా ఇక్కడ వేరేగా ఉంటది. హైకోర్ట్‌లో అనేది అక్కడ వేరేగా ఉంటది. ఇలాగా ఎక్కడ తగ్గినట్టుగా అక్కడ పేపర్‌లు గూడా రెడీ చేయాలి. అది సడన్‌గా అయ్యేది కాదు. గూడా కొద్ది టైం పడుతుంది గదా! అని గూడా చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది ఫోను జేసి సార్ బెయిల్ ఎందుకు రాలేదు? మనకి ఇంత బాధుంది. మన సార్ జైల్‌లో ఉండేటప్పుడు తనకెంత బాధుంది. ఒక జడ్పీటీ కేటగిరీ లేదు. ఒక టీవీ లేదు. ఒక బెడ్ లేదు. ఒక మంచం లేదు. ఒక నార్మల్ మనిషిగా జైల్‌లో గూడా తను మన ఎండీ సార్ గూడా ఆహ్, మ మ ఎంతమందైతే ఒక కొలై చేసినోళ్ళో, ఒక ఇంకొకటి చేసినోళ్ళు అలాగే ఎంతమంది ఏ ఒక్క తప్పు చేసినోళ్ళు కూడా అలాంటి ఒక 20 మంది ఉండే ఒక సెల్‌లో కూడా మన ఒక ఒక రూమ్‌లో గూడా మన సార్ అనేది ఉన్నది. ఒక నార్మల్ మనిషిగా ఉన్నారు. ఇతను ఇన్ని కోట్లు కంపెనీ నడిపారా అని కూడా అనిపిస్తుంది. మనకే ఇంత బాధుంటే ఒక నార్మల్ ఒక బెడ్ షీట్ మీద పడుకొని కనీసం బాత్రూమ్‌కి తలుపు గూడా ఉండదక్కడ. అలాంటి పరిస్థితుల్లో మన ఎండీ సార్ గారున్నారు. మన ఎండీ అక్కడ ఉన్నారు. అందువలన అతనికి మనకన్నా 1000 రెట్లు గాదు, 5000 రెట్లు గాదు సరే, 10,000% గూడా సరే, తను ఎప్పుడెప్పుడు బయటకొస్తామా అని గూడా మనకి ఎండీ సార్‌కి ఉంటాది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఇది నైటు చెప్పడం జరిగింది. అలాగే అక్కడ 2500 స్కామ్ అని గూడా చెప్పారు గదా! ఆ ఒక్క తప్పు వల్ల
2,800 సారీ 2,190 అనేది ప్రజలకు ఇచ్చారు. మిగతా ఎక్కడ అని కూడా మొన్న అడగడం, అది ఒక మెన్షన్ వల్ల కొత్త జడ్జి రావడం వల్ల జయచంద్ర అనేసి తనకి ఇంత ముందుగా ఉన్న లాయర్లు కాకుండా ఇప్పుడు మోస్ట్ సీనియర్ లాయర్లు కూడా అక్కడికి హైకోర్టుకి అప్లై చేయడం జరిగింది. దానికి తగ్గ ఏమేమి కావాలో అన్నీ కూడా సబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా బెయిల్ అనేది వస్తుంది. కొద్దిగా టైం అనేది తీసుకుంటుందని చెప్పారు. డేట్ మెన్షన్ చేయలేదు, రోజు మెన్షన్ చేయలేదు. వస్తుంది అంటే అదే ఫస్ట్ చెప్పాం కదా, బెయిల్ పిటిషన్ అనేది ఒక రోజు ఇవ్వాలి, నెంబర్ రావాలి, మళ్ళీ అలాగే అదొక వీరింగ్ అంటే విచారణకి వెళ్ళాలి, జడ్జిమెంట్ అవ్వాలి. తర్వాత అక్కడ ఉండే జడ్జి గారు అడిగిన దానికి వీళ్ళు చెప్పే ఆన్సర్ ఉన్నది. ఆన్సర్ అంతా ఓకే అయితే అప్పుడైతే వీళ్ళని అడిగారు, ఏమి ఇంకా విచారణ అని అడగడం జరిగింది. ఇప్పుడైతే ఆ ప్రశ్న అనేది ఉండదు. ఇంకా వీళ్ళు సార్ ఇంకా ఫస్ట్ ఆరంభం కట్టంలోనే ఉన్నది కూడా అని కూడా చెప్పడం జరిగింది కదా ఫస్ట్లో. ఇప్పుడు ఆ ఒక ప్రశ్న ఉండదు. 2 నెలలు అయ్యిందా తనకు బెయిల్ ఇచ్చి పంపించండి అని కూడా జడ్జి గారు కూడా చెప్తారు. దానికి తగిన ఒక మోస్ట్ సీనియర్ లాయర్ని కూడా చెన్నైలో అప్డేట్ చేశారు. తను ఇప్పుడు అన్ని చూసుకుంటా ఉన్నారు. చూసుకుంటానే అతి తొందరలోనే బెయిల్ అయితే వస్తుందని మెన్షన్ చేశారండి. ఇదే అండి నైట్ చెప్పిన మైవి3 మన కంపెనీ సభ్యులు అందరూ కూడా వినాలనేసి చాలామంది వరకు కూడా నాకు మెసేజ్లు పెట్టడం జరిగింది. కార్తీక్ బిల్లయ్య గారు చెప్పిన విశేషాలు అయితే 100% ఈ విధంగా చెప్పారు. చిన్న చిన్న సపోజులు చెప్తారు సినిమాలో లాగా, నాకు నమ్మాలు బెయిల్ ఇచ్చేయండి అంటే ఎమ్మటే బెయిల్ 5 నిమిషాల్లో 2 సెకండ్లోనే బెయిల్ వచ్చి బయట వచ్చేసినట్టుగా సినిమాలో చూపిస్తారు. సినిమా జీవితం కాదు, ఇది రియల్లో కూడా ఇలాగే ఉంటుంది. అలాగే నిన్న ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, అన్న సార్ బెయిల్ వచ్చేసిందంట కదా, ఏం చేస్తా ఉన్నాడు, ఇంకా రాలేదా? బెయిల్ వచ్చేసిందని తనే చెప్పాడు. బెయిల్ వచ్చేసిన సార్ బయట వచ్చేసారు, నాకు అప్డేట్ ఇచ్చేసారు అని కూడా చెప్పాడు. మరి ఇంత చెప్పిన అబ్బాయి సార్ బయట వచ్చారా లేదా అనేసి ఎందుకు తెలుసుకోలేదు? మరి ఇంకా సార్ బయట వచ్చేసారు, ఎందుకు వాయిస్ రికార్డింగ్ ఇవ్వలేదు, నువ్వు చెప్పు అన్నాడు. సార్ బయట వచ్చిన విషయమే నాకు తెలియదు, నువ్వెలా చెప్తున్నావు నాన్న మరి అనేసి నేను అడిగాను. అడిగితే తను చెప్పాడు, వచ్చేసాడన్నా, నాకు మెసేజ్ పెట్టారు చూడన్నా అన్నాడు. సరే కనుక్కొని చెప్పు అనేసి కూడా నేను అనడం జరిగింది. ఇది బెయిల్ వచ్చి కొంతమంది అనుమానం ఏంటంటే 2 నెలలు అయిపోయింది కదా, సార్ బయట వచ్చేసారు, ఏదో సైలెంట్గా ఉన్నాడు, మాట్లాడడం లేదు తను అని కూడా అనుకుంటున్నారండి. ఇది బెయిల్కి మనం సరెండర్ అయినప్పుడు అన్ని విషయాల్లో కూడా మన సార్ గురించి అయితే అప్డేట్ వచ్చింది. అదేలాగా ఇప్పుడు కూడా తను బయట వస్తుంటే గెత్త ఒక సింగంలాగా వచ్చి బయట చెప్తారు, ఓహో నాకు బెయిల్ వచ్చింది అని కూడా చెప్పడం జరుగుతుంది. అతనేసి సార్ అనేది దాంకునేది లేదు. మన ప్రజలకి మైత్రి సభ్యులకి వచ్చే ఆలోచన అది, సార్ బయట వచ్చేసారు, మరి అక్కడ మనకి ఏ ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు అని కూడా చెప్పడం జరిగింది. అలాంటి ఏం లేదు. 100% సార్ బయటకు వస్తే మనం, లేకపోతే ఆ సీనియర్ మోస్ట్ లాయర్లు కూడా ఖచ్చితంగా వీడియోకి అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కూడా అది అనేది వేస్తారు. మన మైవి3 ఎండి గారు బెయిల్ మీద బయట వచ్చారనేది కూడా అన్ని ఛానల్లో కూడా న్యూస్ ఛానల్లో వేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేటు. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఫోన్ చేయాలని అవసరం లేదు. నేను పెట్టే వీడియో అనేది మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది. చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకో కొంతమంది తెలియని వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది వీడియో. ప్రతి ఒక్కరికి మరొకసారి మైవి3 సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో పట్టండి. వనకం నండ్రి.